గుడ్ ఫ్రైడే సందర్భంగా నంద్యాల పట్టణంలోని పలు చర్చిల్లో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగాయి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని తెలుగు బాప్టిస్టు లక్షణాలయ సంఘం హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చ్, హోలీ క్రస్ట్ సెంటనరీ చర్చిలలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థనలు నిర్వహించారు. 40 రోజులు భక్తులు ఉపవాస దీక్షలు పాటిస్తూ శాంతి, ప్రేమ, త్యాగం వంటి యేసు బోధనలను ఆరాధించారు. ఇక యేసుక్రీస్తు శిలువలో మృతి చెందే ముందు పలికిన 7 మాటలను వివరిస్తూ సంఘంలోని పెద్దలు సందేశాన్ని అందజేశారు. భక్తులు మౌనంగా ప్రార్థనలు చేస్తూ ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు. ప్రత్యేక ప్రసంగాలు, భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా బిషప్ సతీష్ ప్రసన్నరావు మాట్లాడుతూ ప్రజలకు శాంతి, సహనం, పరస్పర ప్రేమ వంటి విలువలను ఆచరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిల పరిసరాలు ప్రశాంతంగా ఆధ్యాత్మిక భావోద్వేగాలతో నిండిపోయాయి. శాంతి 50 కేజీల పేరు నందవరం లక్ష్మమ్మ, నందవరం హరికుమార్ పేరు విషయంలో సంతోషపరుస్తున్నారు. మరియు అందరూ మాత్రం అన్ని సంఘాల వారు, యూత్ వారు అందరూ కలిసి ఆదివారం 5వ తారీఖు ఆదివారం ఇక్కడ ఏ చర్చిలోనే మనకు పునరుత్థాన పండుగ ఆదివారం ఉంది. 3 గంటల ఆరంభంలో 6 గంటల దయచేసి మీ ముందు సమర్పిస్తున్నారు. 5వ తారీఖు 7 గంటలకు కేథడ్రల్ ఊరేగింపు వీటి విషయంగా ఇక్కడ మంచి కార్యం జరుగుతూ ఉందంటే కొన్ని శోధనలు ఉంటాయి. దయచేసి ఆరాధనలో, సంఘములో దేవునికి మహిమకరంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రియమైనటువంటి నంద్యాల ప్రజలందరికీ మంచి శుక్రవారపు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 3.5 సంవత్సరాల తన పరిచర్యను ముగించుకొని యావత్ మానవాళి రక్షణార్థమై శిలువలో 7 మాటలు పలికినటువంటి పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి శుభ శుక్రవారముగా మేము వీటిని ధ్యానము చేస్తూ ఉంటున్నాం. యేసు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని. కనుక మానవాళి ఈ లోకములో జీవిస్తున్న మనం ఒకరినొకరు క్షమించుకొని ఈ లోకములో జీవించాలని దేవుడు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా తల్లిదండ్రుల పట్ల మన బాధ్యతను శిలువ మీద ఆయన మనకు గుర్తు చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఒకరినొకరు క్షమించుకుంటూ మనకిచ్చినటువంటి బాధ్యతలు మనము నెరవేర్చుకోవడమే కాకుండా దేవుని ప్రేమను ఈ లోకములో మనము కూడా ఇతరులకు చూపిస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు క్షమించుకుంటూ ఈ లోకములో నీవు నేను మనము జీవించాలన్నదే యేసుక్రీస్తు యొక్క శిలువ బోధ అన్న విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ మరి పట్టణ ప్రజలందరికీ మరి నంద్యాల అధ్యక్ష మండలపు బిషపుగా మీకు శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.
ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ సాధారణ కాన్పులు సిజేరియన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ గర్భసంచి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.